ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు అందరూ కూడా ఈ ఆది శుభదినం పునరుద్ధాన దినం మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Greetings to everyone in the matchless name of Jesus Christ on this day of resurrection. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు మరి డేవిడ్ గారు నందిగామ గారికి, అలాగే సంఘ పెద్దలు ఎల్డర్స్ వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I convey my special thanks to Pastor David and also Brother Isaac, this church elder, for having me this Sunday to preach. ఈరోజు నేను చెప్పిన అంశం ఏంటంటే మరి గనురాలు అనే అంశం అని, మరి గనురాలు అనే స్త్రీ, ఆ గనురాలు అయిన స్త్రీలో 5 అనుభవాలు, వారి ఇంటిలో 5 ఘనమైన వస్తువులు ఆత్మీయంగా మనం ఈరోజు ఈ 5 వస్తువులు ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ గృహంలో ఉంటాయో, ఏ వ్యక్తిలో ఉంటారో వారు గనులు. People will be called virtuous or noble if you attain these 5 characteristics in your home place, in your lives, in your hearts. ఈ వచనములో 2 వ్యక్తులు కనిపిస్తారు. There are 2 people that we could see from this verse. ఒకటి ఎలీషా, The first person is Elisha. రెండోది గనురాలైన స్త్రీ. The second one is the noble woman or the virtuous woman. ఎలీషా యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. Elisha is a resemblance of Jesus Christ. గనురాలైన స్త్రీ సంఘానికి సాదృశ్యంగా The ఉంది. virtuous woman is a symbolic representation of the church. ఎలీషా యేసుక్రీస్తు సంఘం ఉన్న స్త్రీ. ఈ స్త్రీలో 5 గొప్ప కార్యాలను మనం చూస్తాం. In this virtuous woman we can see 5 beautiful characteristics. ఈ ఒకసారి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే, 2 Kings. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనికి బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి ఏం కట్టించాలంటండి? ఒకటి గది కట్టించాలి. అందులో 2 మంచం, బల్ల, పీట, దీపస్తంభం. ఎన్ని వస్తువులండి? 5. ఒకటి గది కట్టు. ఈ 5 మన కార్యాలు, వస్తువుల గురించి మనం ధ్యానం చేద్దాం. So we see 5 things mentioned in these verses. Let's meditate on that. దైవజనుడు ఆ పట్టణానికి వస్తున్నప్పుడు ఈ గనురాలైన స్త్రీ భక్తిపరుడని ఆయన్ని గమనించింది. Whenever that man of God was passing through that city, this virtuous woman has identified that he is the man of God. ఈ గనురాలైన స్త్రీ మరి ఎలీషాని, యేసుక్రీస్తుని తన ఇంటికి ఆహ్వానించింది. This wealthy woman has invited Elisha into her home. సో ఈ ఎందుకు ఆహ్వానించిందంటే, the reason she invited him భోజనానికి రమ్మని is to have food. అంటే భోజనానికి దైవ సేవకుడు ఆశపడిపోతాడా? Will the man of God fall for the food? ఎలీషా చాలా పౌరుషము గల దైవ సేవకుడండి. A person who has a lot of integrity, person of integrity could be. సో ఎలీషా మరి మరణకరమైన మరి వారిని లేపేవాడు.
A person who has raised dead from men from the dead. ఆయన ఎవరికి భయపడేవాడు కాదు. He never fears for anyone. రాజులను కూడా భయపడేవాడు He కాదు. doesn't even care the kings. ఆయన 40 దినాలు అరణ్య ప్రాంతంలో కాకుల చేత ఆయన ఆహారం భుజించేవాడు. In the wilderness for 40 days he was fed by the crows and the ravens. నేను ఆ ఆహారం గురించి ఆయన వెళ్ళడం లేదు. And I'm not speaking about that food that this woman has invited for. ఈమె దైవ భక్తురాలు. This woman is a godly woman. దేవుని భయభక్తులు కలిగిన ఈ స్త్రీ. And this woman, you can see that she is an obedient person of God. ఈ స్త్రీ అంటే ఏం చెప్పాను తెలుసా? సంఘం అని చెప్పాను. And this woman is representing church. ఈ సంఘానికి ఈ స్త్రీకి దేవుని వాక్యము కావాలి. యేసుక్రీస్తు తన దగ్గరికి సంఘానికి రమ్మని కోరుతుంది. So if you're representing her as a church, she's inviting him to come to his మా సంఘములో ఆహారం ఉండాలి. And she is inviting him to come to her church, and she's saying there is food and there should be food in the church. మా సంఘములో మన్నా దేవుని వాక్యం ఉండాలి. God's word and God's provision should be there in our church. మా గృహంలో దేవుని ప్రసన్నత పరిశుద్ధాత్మ ఉండాలి. God's presence and God's Holy Spirit should be in our homes. నీవు వచ్చి నీవు వచ్చి మాకు బోధన చేయి. You come and preach. మేము నీకు ఆహారముగా మారుతాం. And we will turn as food, in fact. ఏ పాస్టర్ గారైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలండి? Whenever a man of God visits your house, what shall you do? మనం మంచి భోజనాలు పెడతాం కదా. We always offer the best food to the pastors, isn't it? కానీ మన ఉద్దేశం అది. In the manly realm, we look into that aspect like that. ఆయన భోజనాల గురించి రాలేదు ఆశపడి. But this prophet did not come for food. ఈమె భయభక్తులు కలిగిన స్త్రీ. And she is an obedient woman. దేవుని వాక్యము కావాలని ఆశ కలిగిన వ్యక్తి. A passionate and desperate woman for God and His word. ఆయన దైవ భక్తుడని తెలుసుకున్న వ్యక్తి ఆమె. And she has recognized that he is a man of God. అలాంటి వారిని మన ఇంటికి పిలుచుకోవాలి కానీ. That is how we have to invite people, and those kind of people we have to invite. మనం గొర్రె చర్మం వేసుకొని తోడేలు చర్మం వేసుకొని సేవకులుగా బయలుదేరిన సేవకుల్ని మన ఇంటికి పిలవకూడదు. Clothed as sheep and walking around as wolves, we should not invite such preachers. ఆత్మీయంగా నిన్ను బలపరిచిన సేవకుని నువ్వు రప్పించుకోవాలి. A person filled with the spirituality, and we should invite such people to our homes. మనం ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసండి? You know what's happening in these verses? ఈ స్త్రీకి దేవుని వాక్యము ప్రకటిస్తున్నాడు. This man of God is instructing God's word to this woman. ఈ వాక్యం ప్రకటించిన తర్వాత ఆమెలో నుంచి మంచి ఆలోచన, మంచి పరికరాలు, మంచి ఆహారం రావాలి బయటికి. After he instructs, after he preaches and he teaches her, and the result from her is that beautiful food that comes out. నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి. If I am preaching, మీ లోపల నుంచి మంచి ప్రేమ, సంతోషం, దయ, కనికరము ఇవన్నీ కూడా బయటికి రావాలి. మంచి పదార్థాలు రావాలి. The fruit of what I preach has to come in form of love, patience, peace and all that. The fruit gifts of God. ఇక్కడ వాక్యం చెప్తుంది. The word of God says so. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Galatians chapter 6 6 నుంచి 8 వచనాలు చదివినట్లయితే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములు ఇవ్వవలెనని అక్కడ రాయబడింది. వాక్యం ఉపదేశం ఎవరైతే పొందుతున్నారో వారి ద్వారాగా మంచి పదార్థాలు రావాలి. One who is taught the word must share all good things with the one who teaches. Do not be deceived. God is not mocked. For whatever one sows, that will he also reap. ఇప్పుడు అర్థమైందా? Did you get it? నేను వాక్యం ప్రకటిస్తున్నాను అనుకోండి, మీ దాంట్లో నుంచి మంచి పదార్థాలు రావాలని దైవ సేవకుడు కోరుకున్నది. Any prophet or any man of God expects beautiful fruit to come as an outcome after he preaches or teaches or instructs. కొంతమంది పాస్టర్లు ఉన్నారు.
There are few men of God. కొంతమంది సేవకులు ఉన్నారు. There are few preachers. వారు వచ్చి వారు కావాల్సిన కోరికలన్నీ కోరుకొని వారు వండించుకొని తినే ఒక పాస్టర్లు చాలా మంది ఉన్నారు. We can see a lot of people who are into the ministry. They come to a believer's house and they ask for such and such food. నేను చాలా ప్రాంతాలకు వెళ్తున్నాను కాబట్టి మీరు మంచి పదార్థాలు దైవ సేవకు ఇవ్వాలి, మీరు మంచివే మాకు ఇవ్వాలి అని వారు వెళ్ళి బోధిస్తారండి. Most of their instructions and the teachings have this kind of teaching where they tell the believers to honor the man of God with food. యేసు ప్రభు అది దానికి రాలేదు. Jesus did not come for such treatment. నాకు తెలియని ఆహారంలో ఉంది. There is some food which I do not know. నేను ఈ లోకానికి వచ్చి నేను ఆహారం తినడానికి లేదు. నేను వచ్చింది ఏంటి, ఆయా ప్రాంతాలకు ఆయా ప్రజలకి నేను ఆహారంగా మారడానికి వచ్చాను. I have not come onto the planet to just eat food, but I have come to become as that food for people. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని ప్రజలారా, that's why believers, ఈమె తగ్గించుకుంది. this woman humbled herself. ఏ కుటుంబం అయితే తగ్గించుకుంటారో, whichever family humbles themselves, ఏ సంఘం అయితే తనను తాను తగ్గించుకొని ఉంటారో, whichever church humbles themselves. నేను బయట పెద్ద హోదా ఉండొచ్చు, we might have reputation, good reputation, నేను బయట పెద్ద ఉద్యోగస్తులై ఉండొచ్చు, we might be well placed in our workplaces, నాకు డబ్బు ఆస్తి ఉండవచ్చు, we might be the filthiest, richest మంచి guy, వస్త్రాలు సూటుగా కలిగి ఉండవచ్చు, having the best clothes. కానీ నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, but when you come to the church, ఈ సంఘానికి వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. we out to humble ourselves. నీ హోదా, నీ తాలూకా అన్ని కూడా బయటకు వదిలివేయి దేవుని సంఘానికి రావాలి. Our pride, our reputation, our everything has to be left behind the church and come to the church. ఒక దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. In one instance, we can see one person coming to Jesus. వారిలో వాదోపవాదాలు అవుతున్నాయి. There's a small argument between themselves. మీలో ఎవరు గొప్పవాడు వాదించుకుంటున్నారు. The argument was like, who is the greatest among those two? యేసు ప్రభు వారిని గమనించి, Jesus saw all this. ఒక చిన్న బిడ్డని తీసుకుని వచ్చి, చిన్న బిడ్డని he called forward a small child. వారి మధ్యలో నిలవబెట్టి, and he made the child stand between them. ఇలాంటి బిడ్డగా ఎవరైతే ఉంటారో వారే దేవుని రాజ్యంలో ఉంటారు. And he says, whoever behaves like this child, whoever has the heart like this child, will attain the kingdom of God. 2 దినవృత్తాలు రాసిన అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాను తగ్గించుకునే వారు ఎవరైతే ఉంటారో వారు హెచ్చింపబడతారని. For my people, whoever humbles themselves will be honored. కాబట్టి దేవుని సన్నిధానంలో తగ్గించుకోవాలి. So in the presence of God, we need to humble ourselves. కాబట్టి నువ్వు తగ్గించుకుంటేనే ఎలీషాని యేసు ప్రభు నీ దగ్గరికి రాగలడు. If you humble yourself, that's when God can visit you. కాబట్టి ఇంత శ్రద్ధాభక్తులు కలిగిన ఈ స్త్రీ గృహంలో గొప్ప అద్భుతాలు జరిగాయి. Wonderful miraculous works have taken place in this obedient woman's house. బైబిల్లో కూడా ఒక గనుడు ఉన్నాడు. There's another man in the Bible. ఆయన పేరు నయమాన్. His name is Naaman. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుంచి చదవక్కర్లేదు. దాంట్లో గనుడు, పరాక్రమశాలి, ఏమని సైన్యాధిపతి, ఇవన్నీ కూడా ఆయన చాలా గనుడు, కానీ ఆయన లోపల కుష్టి ఉందండి. 2 Chronicles chapter 5 verse 1, you can see about the person Naaman. He is the wealthiest guy and he is a man of valor, but he has a disease called leprosy. ఆ సిరియా దేశంలో ఆయన చాలా గనుడే, కానీ లోపల మాత్రం కుష్టి. He is a mighty man in that land of Syria, but inside within himself he had that leprosy. ఆయన గర్వం పోలేదు. His pride did not go away from him. నా వెనకాల సైన్యం ఉంది. He is boasting about the mighty army behind him. నేను పెద్ద హోదాలో ఉన్నాను. And he was in a great position. కానీ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు, but when he visited the man of God Elisha, కానీ నా రోగం బాగు చేయమని అనేటప్పుడు, when he was asking him to
heal him of that నువ్వు sickness. రథం దిగి నా దగ్గర రా అనేటప్పుడు Elisha told him, get down from your chariot and come to కానీ me. ఎలీషానే రమ్మంటున్నాడు. And because of his proudness, he was in fact asking Elisha to come to him. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి అన్నాడు. Elisha told him, go and dip yourself in the river of Jordan 7 times. మా దగ్గర నదులు లేవనుకుంటారా? It was like, don't we have any lakes or rivers in our అక్కడే place? మునగాల? Do I have to come all the way to get dipped over in this దైవ river? సేవకుడు మాట వినకుండా And he disobeyed the man of God's voice. ఈ రోజు చాలా మంది గర్వంతో యేసు ప్రభు మాట వినడం లేదండి. There's so many people these days we can see with proudness they do not listen to the words of Jesus. చాలా మంది దేవుని వాక్యం వినడం లేదండి. They're not listening, giving heed to the word of God. కానీ వినకపోతే ఆ రోగం అలాగే ఉంటది. That disease will be, or that this disease will remain in us if we do not listen to the word of God. బయట బాగా కనిపించవచ్చు. On the outside you might look glorious, కానీ లోపల కుష్టి. but there is leprosy within you. ఏ సేవకుడైతే అని చెప్పినట్లు వింటాడో వాడు నూతనముగా పసిపిల్ల బిడ్డ వెళ్ళి వాడు తయారైపోతాడండి. Whichever person believes in his commandments and his word will renew themselves as a newborn child. యోహాను సువార్త 5:24 ప్రకారం చూస్తే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే వాడు నిత్య జీవంలోకి వెళ్తాడని ఉందండి. The book of the Gospel of John 5:24, whoever listens to me, truly, truly I say to you, whoever hears my word and believes him who sent me has eternal life. హల్లెలూయా. Hallelujah. కాబట్టి దేవుని బిడ్డలారా, Naaman listened to the words of Elisha 7 సార్లు మునిగిపోయాడు. and he obeyed and dipped himself 7 times in the river, పసిపిల్ల దేహంలాగా మారిపోయింది. and his outer body has turned like a newborn baby. కుష్టిగా వచ్చాడు. He has come as a leper, బెస్ట్ గా వెళ్ళాడు. but he went as a whole. నువ్వు ఈ ఉదయకాలం ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధానానికి వస్తున్నావు? Which way have you come to this church, and which way do you go దేవుని back? మాటలు వింటున్నారా? మాట వినకుండా లోపల కుష్టిగా ఉంచుకొని అలాగే పైకి తిరుగుతున్నారు. Are we listening to the word of God and week after week and still be a leper, still be diseased within ourselves? కాబట్టి కుష్టిగా వచ్చిన వారు, పాపంతో వచ్చిన వారు దేవుని వాక్యాన్ని పరిశుద్ధపరచబడి నువ్వు బెస్ట్ గా బయటికి వెళ్ళాలి. When we come with that sickness to his presence, when we listen to this word, when we listen to his instructions, changed and renewed every time, and then we should walk out with that wholeness. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మరొక ఆయన ఉన్నాడు. There's another man in the Bible. ఆయన పరిసయుడైన సీమోను. He is Simon. కానీ యేసు ప్రభువు నా ఇంటికి భోజనం రమ్మన్నాడు. He invited Jesus to his house. కానీ భోజనానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? You know what he has done when Jesus visited him? ఆయన వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు. He hasn't offered any water. ఆయన ముద్దు పెట్టుకోలేదు. He hasn't kissed him. ఆయన తలపైన నూనె కూడా అంటలేదండి. And he hasn't anointed him with oil. కానీ వారికి కావాల్సింది ఏంటి? You know what he wants? వారికి కావాల్సిన ఆచారాలు పద్ధతులు కావాలి. కానీ And he wants all those religious and rituals. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు But when Jesus visited him, ముద్దని ప్రేమ లేదండి. he hasn't shown any love towards him. ఆయనకి అంటలేదండి. He hasn't touched him even. ఆయనకి కాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వలేదు. And he hasn't given any water according to that times of that day. కానీ ఆయన యేసు ప్రభు ద్వారాగా ఆయన కుష్టు బాగు చేసుకున్నాడు. And he has set himself free with the power of Jesus. కానీ యేసు ప్రభు ఇంటికి తీసుకొచ్చినప్పుడు కృతజ్ఞత కలగలేదు. But when he invited Jesus to his place, he never showed his gratitude towards that. మన ఇంటికి చాలా ప్రార్థన పెట్టుకుంటాము. Many times we have prayers in our place. కానీ ప్రార్థనలో వాక్యం చెప్పడానికి దైవ సేవకుని పిలుస్తాము. We invite the man of God to preach and instruct us. కానీ ఆ దైవ సేవకుడు చెప్పిన వాక్యం ఇంటిలో వినరు. But the saddest thing is many times people invite, and the people who invite the preacher, they themselves would not listen. బయట వారు సరే వచ్చారా లేదా వారు భోజనాలు చూడడానికి ఈ బయట పనులే చూస్తాము. కానీ Many times we get so busy and
caught up with all the arrangements. కానీ దేవుని వాక్యం వినడానికి ఆ కుటుంబ సభ్యులు కూర్చోరండి. But the very family which invited the man of God will not sit and listen from that word. ఒక పాపాత్మురాలి స్త్రీ వచ్చింది. There comes a sinful woman. సీమోను చేసిన పనులన్నీ కూడా ఈ పాపాత్మురాలి స్త్రీ యేసుక్రీస్తు చేసింది. Whatever the Simon has not done to Jesus, this sinful woman has done unto God. కానీ సీమోనుకు వచ్చిన ఆశీర్వాదాలు ఈ పాపాత్మురాలి స్త్రీకి వచ్చింది. సంతోషం, సమాధానం వెళ్ళిపోయింది. And whatever that man needs to receive, he has not received, but this lady in fact received everything and went whole. ఎలాగ మీ గృహాల్లో యేసు ప్రభువును ఆహ్వానిస్తున్నారు? How are we inviting Jesus into our homes? ఒక ఆయన ఇంకో ఆయన ఉన్నాడు బైబిల్లో. There's another person from the Bible. శతాధిపతి సైన్యాధిపతి, రిచ్ మ్యాన్, Centurion. Yes. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-7 వచనం చదివినట్లయితే Matthew chapter 8 verse 5 and 6. ఆయన కపెర్నహూము హోమలో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాను. ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి నేను స్వస్థపరుస్తానన్నాడు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలో వచ్చుటకు ఇప్పుడు ఏమంటున్నాడండి? రోగాలు పోవాలి, కష్టాలు పోవాలి, అన్ని పోవాలి, కానీ నీ స్వస్థత మాకు కావాలి. నీ ఇంటికి నేను వస్తానంటే ఈ శతాధిపతి ఏమంటున్నాడు తెలుసండి? రావద్దు ప్రభువా. Centurion has a desire to get his sins off, get himself clean, made himself whole. But when Jesus is saying, I want to visit your home, Centurion is saying, Lord, do not come. చాలా మంది ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. In today's world, we can see many people like that. యేసు ప్రభు కావాలి. We need Jesus. యేసు ప్రభు దగ్గర స్వస్థతలు కావాలి. We need Jesus healing. యేసు ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి. We need blessings from God. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం ఇంట్లోకి రప్పించుకోరు. But we do not invite that person, Jesus, into our home. చాలా మంది ఈ రోజుల్లో అలాగే, సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. The same way, there's many churches, the same format. కానీ ఇంటిలోకి వస్తే, యేసు ప్రభు ఇంటిలోకి వస్తే ఏమవుతుందో తెలుసా? You know what happens when Jesus actually visits your home? జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్యలో ఉన్న ఆశ అంతా బయటికి వెళ్ళిపోద్దని పిలవలేదండి. Zacchaeus did not invite Jesus because he knew when Jesus comes into my place, into my house, all my wealth will be washed off. కానీ కనురాలైన స్త్రీ అలా చేయలేదు. But this wealthy woman or the prudent woman did not do that way. నా ప్రభు నా ఇంట్లోకి వస్తే, she thought, if my Lord visits my place, నా గృహంలో, ఇంతకు ముందు ఖాళీగా ఉన్న గృహంలో అద్భుతాలు జరగాలి. The empty house once before, the vacant house before, should be filled, and miraculous and wondrous work should happen or take place in my home. కనురాలు తగ్గించుకుంది. This prudent woman has humbled herself. ఎలీషా అనే యేసుక్రీస్తును లోపల ఆహ్వానించింది. Elisha, in the form of Jesus Christ, has been invited by her. ఆ ఇంటిలో దేవునికి కావలసిన, ఎలీషాకి కావలసిన అన్ని వస్తువులు పైన ఒక గృహం కట్టించిందండి. And she made all the arrangements in order for that man of God to live happily. And she also built a room with all the facilities. యేసుక్రీస్తుకి నీ హృదయంలో ఒక గది ఇచ్చినట్లుగా ఆమె గృహంలో ఒక మంచి గది ఆమె ఇచ్చిందండి. The way we can give a place in our hearts for Jesus Christ, this woman has invited that man of God and made space for him to dwell. ఇంతకు ముందు ఆమె మేడ మీద ఒక గది లేదు. There was no upper room before. కానీ ఇప్పుడు ఎలీషాకి, యేసుక్రీస్తుకి లోపల ఆహ్వానించినప్పుడు ఒక గది ఇచ్చిందండి. When she invited Elisha in the form of Jesus Christ, she made a special place. She built a special room for him. అంటే ఈ గది అంటే పైకి మామూలు ఇంకో గదిగా మీరు అనుకోకండి. So do not think that do I have to construct a physical room. ఈ గది ఆరాధించే గదిగా తయారైపోయింది. That room has become a place of worship. ఇంతకు ముందు తన గదిలో ఎలీషా లేడు, యేసుక్రీస్తు లేడు.
అందుగుంచే వారి ఈ గృహం అంతా కూడా ధనికురాలైనా సరే ఆ గృహం అంతా కూడా ఖాళీగానే ఉంది. Before his visitation, that room was empty, and actually there was no room at all. But after she built a room, her life has changed. రెండోది ఏంటంటే మంచం. Second thing that she provided is the cot. అంటే ఈ మంచం దేనికి సాదృశ్యం తెలుసండి? You know what this cot resembles? విశ్రాంతికి ఇవ్వడం. It's peace or rest. అంటే మనం బయటంతా తిరిగి వచ్చిన తర్వాత మనం మంచం మీదే మన భారాలన్నీ కూడా దాని మీద మోపేస్తాం. After a long day, we come and hit the bed because that's the place we seek. బల్ల. Table. బల్ల అంటే ఆయన సహవాసం దగ్గరికి రావడం. It's a place of fellowship. పీట. Stool, footstool. ఆయన ఉపదేశాన్ని మనం వినడం. It's a place that you humble yourselves and listen to him. దీపస్తంభం. Lampstand. కానీ ఆ ఇల్లంతా కూడా హృదయం అంతా ఏమైపోయింది? వెలుగుతో నిండిపోయింది. That lampstand will spread that light around the room, the whole house. ఈ గది ఎలాంటి గది అయిపోవాలో తెలుసండి? You know what kind of room your room should be? ఆ సంఘం ఎలాగైపోవాలో తెలుసా? You know how your church should turn into? పరిశుద్ధాత్మతో నిండిపోవాలి. A place filled with the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మతో నిండిపోవాలి. That room needs to be filled with the Holy Ghost. ప్రార్థన గదిగా అయిపోవాలి. A place of prayer. పరిశుద్ధ భాషలు మాట్లాడే గదిగా అయిపోవాలి. A place of tongues. అపోస్తలుల కాలం 2వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే In the book of Acts chapter 2 verse 46. వారు ఏక మనసు కలిగి ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ప్రార్థనలు చేస్తున్నారు. And day by day, attending the temple together and breaking bread in their homes, they received the food with glad and generous hearts. 42వ వచనంలో కూడా చూసినట్లయితే In the 42nd verse, అపోస్తలుల బాధయందును సహవాసమందును రొట్టె విరిచినందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉన్నారంటే ఆ గదిలో. and they devoted themselves to the apostles, teaching and the fellowship, to the breaking of bread and the prayers. ఈ గది ఎలాగైపోయిందండి? You know how this room has ఈ గొర్రెలైన గది ఎలాగైపోయింది? The noble woman's room has turned ప్రార్థన గదిగా అయిపోయింది. into a prayer room. కానీ భాషలు మాటల గదిగా అయిపోయింది. A place of speaking in tongues. స్తుతించే గదిగా అయిపోయింది. A place of praise and worship. ఇలాంటి గదిగా మన హృదయంలో ఉంచుకోవాలి. We need to make or facilitate such a room in our hearts. మన సంఘం అనే స్త్రీలో ఈ గదిలో ఉండాలండి. అలాంటి ప్రార్థన గది ఉండాలి. In our hearts, such a room should be made for God. బుధవారం, on Wednesdays, శుక్రవారం, on Fridays, శనివారం, on Saturdays, ప్రతిరోజు every single day. మీ గృహాల్లో ప్రార్థన ఉండాలి. There should be prayer in your home. మీ కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. There should be prayer within your family. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి. Husband and wife should come మీ together. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. You should pray for the children. దేశం కొరకు ప్రార్థన చేయాలి. Pray for the nations. హన్నా 84 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల కొరకు విమోచన కొరకు ప్రార్థన చేసిందండి. Hannah, in her 84 years, she was praying for the deliverance of Israel. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ గదిలో? What are we doing in our room? నీ గది ఏం చేస్తున్నాం? What is that you're doing in your room? నీ గది ప్రార్థన గదిగా ఇచ్చావా? Have you lented or have you given your room as a room for prayer? మరి ఇంకో గది ఉంది. There is another room. అపోస్తలులైన పౌలు ఆ గది మేడ గదిలో మాట్లాడుతున్నప్పుడు When Paul was preaching in the upper room, అక్కడ చాలా దీపాలు ఉన్నాయి. there were so many lamps. చాలా దీపాలంటే చాలా మంది విశ్వాసులు ఉన్నారు. Lights or lamps resembles the believers. ఆ రాత్రి అంతా మాట్లాడుతున్నప్పుడు He was preaching the whole night. ఆ రాత్రి మేడపై నుంచి ఒక యవనస్తుడు కింద పడిపోయాడు. A young guy fell off from the roof that night చనిపోయాడు. and he died. పౌలు చూశాడు. Paul saw that. ఆ చనిపోయిన వ్యక్తిని వెళ్ళి మరలా బ్రతికించాడు. He raised that dead man from life. ఏ సంఘంలో అయితే ఉన్నావో, whichever church you belong to, ఏ సంఘంలో అయితే వాక్యం వింటున్నావో, in whichever church you are listening to the word and being fed, దేవుని వాక్యం విని ఆ కింద చనిపోయినా, దేవుని వాక్యం విని చనిపోయినా, even if you are listening to the word and then you die,
ఆ వాక్యం నేను మరలా బ్రతికిస్తదండి. That word will resurrect you. అంటే నువ్వు మరలా పునరుత్థానం అవుతావు. That means you will come back to life. ఏ కుటుంబం అయితే సంఘంలో ఉందో, whichever family is in the church, ఏ కుటుంబం అయితే వాక్యంతో నడుస్తుందో, the family which is led by the word of God, ఏ కుటుంబం అయితే సంఘంలో ఉండి దేవుని కార్యాలు చేస్తుందో, the family which is in the church and doing his wondrous work, వాళ్ళు చనిపోయినా even though they die, మరలా బ్రతుకుతారు. they will risen back to life. హల్లెలూయా. Hallelujah. మరొక గృహం ఉంది. There's another family, ఆయన పేతురు, that is Peter's house. మిద్దె మీద ఉంది. Peter on the top. ఆ మిద్దె మీద దర్శనాలు చూస్తున్నాడండి. He has been having the visitations, or he has been దర్శనాలు చూసే గది. and that place of visions, a room of visions. నీ గదిలో దర్శనాలు ఉన్నాయా? Do you see visions from your room? లేకపోతే నీ దర్శనాలు పాపం దర్శనాలు ఉన్నాయా? Or are your visions all the bad, evil things? నీ దర్శనాలు ఎలా ఉన్నాయి? How are your visions? ప్రభు చూసే దర్శనాలు ఏమున్నాయా? Are your visions inclined to see and receive God? లేకపోతే లోక రీతిగా ఉన్న దర్శనాలు నీకు వస్తున్నాయా? Or are your visions, or are your things are totally sinful? నీ దర్శనాలు దర్శనం కలిగిన సంఘంగా ఉండాలండి. A church should be a church who can see, which can see visions. దర్శనం, సువార్త దర్శనం కావాలి. We need to have the burden to spread the gospel. వాక్యం ప్రకటించే దర్శనం కావాలి. We need to have that burden to preach and proclaim the word of God. అనేక ఆత్మ సంపాదించే దర్శనాలు కావాలండి. We need to have that burden to win souls. ఇలాంటి దర్శనాలు లేని సంఘం అది శూన్యం. Any church which does not have vision is just an empty church. దర్శనం కలిగిన గృహంగా ఉండాలి. And your homes should be a home of visions. ఈ గది గనురాలేని ఇంట్లో ఇప్పుడు దర్శనం చూసే గదిగా అయిపోయిందండి. పునరుద్ధానంగా ఉన్న గదిగా అయిపోయిందండి. This woman's house has turned into a house of resurrection, a house of seeing visions. ప్రార్థన చేసే గదిగా మారిపోయిందండి. That room has turned into a prayer room. ఇలాంటి గది ఈ సంఘంలో ఉన్నాయా? Do we have such rooms in this church? లేకపోతే కట్టించుకో. If you do not have it by now, build that room. హల్లెలూయా. Hallelujah. రెండోదిగా Second thing, మంచం. cot. మంచం అంటే ఏంటో తెలుసా? You know what a cot is? మంచం సుఖానికి అనుభవం. It's a place for peaceful sleep. కానీ మనం ఏంటి ఈ మంచానికి సుఖానికి మనం ఉపయోగిస్తాం. We use that cot for our resting, as a resting place. మన భారాలను ఎవరి మీద మోపాలి? On whom shall we cast all our burdens? మన భారం ఎవరి మోసం మంచం మీద వేస్తున్నాం. We are casting all our burdens on the cot. ఈ మంచం ఎవరో తెలియదు, యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. This cot resembles Jesus Christ. మన భారాలన్నీ కూడా ఆయన మీద మోపాలి. We need to cast all our burdens on Jesus. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. All those who are weary and tired, come to me and I shall give you rest. కాబట్టి దేవుని బిడ్డలారా, My dear brothers and sisters, యోహాను సువార్త 1:29 కీర్తనల గ్రంథం 55:22 యెషయా గ్రంథం 26:3 మనం చూసినట్లయితే యమని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా చేయుదువు. from these three verses that 3 వచనాలు పరవు. we can refer later. యోహాను సువార్త 1:29 John chapter 1 చదవండి. 29. వచనం You చదవండి. can write John chapter 1 verse 29. కీర్తనల గ్రంథం 55:22 Psalms chapter 55 verse 22. యెషయా గ్రంథం 26:3 Isaiah 26. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును On whom your heart is inclined, వాని నీవు పూర్ణ శాంతి కలిగినవానిగా చేయుదువు. and you shall make them as peaceful people. మన పాపాలన్నీ కూడా ఆయన భారం కలిగి ఆయన మోస్తున్నాడండి. God is bearing all our sins and all the burden. మన పాపములను ఆయనే శాంతికరముగా చేసి ఉన్నాడు. And he has taken all our sins and given us a peaceful life. మన పాపాలన్నీ ఎవరి మీద పెట్టాలి? On whom shall we cast all our sins? మన పాపాలన్నీ మన భారాలన్నీ కూడా యేసు మీద
పెట్టాలి. We need to cast all our sins on Jesus Christ. మనకి శాంతికరమైన జీవితాన్ని ఇస్తాడండి. And He will bless us with a peaceful life. నీ భారాలన్నీ కూడా ఎవరి మీద పెట్టాలి? యేసుక్రీస్తు మీద పెట్టాలి. Cast all your burdens on Jesus Christ. లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల. And He లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల. And He says that I'm the one who carries all the sins of the world. ఈ మంచం, ఈ భారాలన్నీ కూడా, ఈ మంచం ఎలా మోస్తుందో యేసుక్రీస్తు కూడా మీ పాప భారాలన్నీ కూడా ఆయన మీద వేయాలి. The way our earthly cot takes our load and then gives us pleasure, the same way when we cast all our sins, cast all our burdens on Jesus Christ, He will bear all of them for us. మంచం అనే సంఘం మీలో ఉందా? మంచం అనే సంఘంలో ఉందా? In our church, do we have that cot, a place of rest? గది ఉందా? Do we have that room? మూడోదిగా బల్ల. The third thing, the table. ఈ బల్ల మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. And that table resembles the resurrection. అంతకు ముందు గనురాలే ఇంటిలో ఈ బల్ల లేదు. Before Elisha's visitation, there was no table. యేసుక్రీస్తు అనే ఎలీషా గారికి సహవాసం లేదు. There was no fellowship. కాబట్టి 1వ యోహాను 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే 1 John, 1st chapter, verse 3. 1వ యోహాను 1 John. మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. That which we have seen and heard, we proclaim also to you, so that you too may have fellowship with us. And indeed, our fellowship is with the Father and with His Son, Jesus Christ. మన సహవాసం ఎవరితో ఉండాలి? Our fellowship. బయట వారితో ఉంటున్నామా? Are we fellowshipping with the worldly people? ఈ రోజు చాలా మంది దేనితో సహవాసం చేస్తున్నారు తెలుసండి? You know, in the present day, many people are fellowshipping with సెల్లుతో సహవాసం చేస్తారు. their mobile phones. ఫేస్బుక్ తో సహవాసం, A fellowship with their Facebook. యూట్యూబ్ తో సహవాసం, A fellowship with the YouTube. భార్యతో సహవాసాలు పోయాయి. No fellowship with the wives. బిడ్డలతో సహవాసాలు పోయాయి. No fellowship with the children. కుటుంబాలతో సహవాసాలు పోయాయి. No fellowship with the families. భార్య భర్తల దగ్గర విరోధాలు. And there were disputes among the families. భర్త డ్యూటీ నుంచి వచ్చినా When the husband comes back from work, భార్య పట్టించుకోవడం లేదండి. wife doesn't give a damn. సెల్లుతో. And she's totally బిడ్డ lost. స్కూల్ నుంచి వచ్చినా And when the children return from the schools, సెల్లతోనే సహవాసం. people are still inclined to their phones. నిన్ను సెల్ల రక్షించలేదు. This phone cannot set you free. నేను బైబిల్ రక్షించింది. Only Bible can వాక్యం save you. రక్షించింది. And the Word can save you. యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. And you are saved by the blood of Christ. నిన్ను కొన్నాడు. God has purchased you. నీవు ఆయన సొత్తువి. He has paid the price for you and you belong to నువ్వు Him. సెల్ల సొత్తు కాదు. You do not belong to the mobile phone. నువ్వు సెల్లతో సహవాసం చేస్తే If you fellowship with the mobile phone, నువ్వు హెల్లకు వెళ్తావు. and you will go to the hell. నువ్వు దేవుడితో సహవాసం చేస్తే But if you fellowship with God, నువ్వు దేనికోసం పరలోకానికి వస్తావు. and you will go to heaven. నీ సహవాసం ఎవరితో? Whom are you fellowshipping with? సెల్లతో సహవాసమా? Are you fellowshipping with the cell? యేసుక్రీస్తు సహవాసమా? Or are you fellowshipping with Jesus Christ? ఇక్కడ నేను వస్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు ఈ న్యూజిలాండ్ లో మరి ఆ రోడ్ల దగ్గర చాలా మంచి హోటళ్ళు ఉన్నాయి. As I was going around places in New Zealand, I've seen wonderful hotels. ఆ హోటల్ దగ్గర ఎంతో మంచి పేరు ఉంది. I've seen a wonderful hotel with a beautiful name. ఏం పేరు అనుకోవచ్చు? You know what it is? And if వెల్కమ్ టు హెల్. the hotel's name is Welcome to 7 days sins. 7 days sins. లైన్ కడుతున్నారు అక్కడికి వెళ్ళి. And people have lined up. కానీ సంఘంలో రావడానికి మాత్రం, But have you seen that taking place with the church? హోటల్కి మాత్రం సిన్స్ దగ్గరికి వెళ్ళడం మాత్రం To visit that sinful place, ఆ వెల్కమ్ దగ్గరికి వెళ్తారు కానీ ఈ వెల్కమ్ దగ్గరికి రాదు. to that place which says welcome to hell, people have lined up, but when it comes to church, they never do that. నీ సహవాసం ఎక్కడ ఉండాలి తెలుసా?
Do you know where you have to fellowship? నీ భార్య ఎక్కడ సహవాసంలో ఉండాలో తెలుసా? Do you know where your wife should be in fellowship? నీ బిడ్డలు ఎక్కడ ఉండాలో తెలుసా? Do you know where your children needs to fellowship? నీ భర్త ఎక్కడ ఉండాలో Do you know తెలుసా? where your husband or spouse needs to fellowship? భోజనపు బల్ల చుట్టూ ఉండాలి. 128వ కీర్తనలో రాయబడింది. At the table, at the table. It is written in the Psalm 128. ఈ టేబుల్ దగ్గర ఉంటే When you are around this table, మీ భార్య ద్రాక్షావల్లి లాగా ఎదుగుతుందండి. and your wife will be like a grapevine, నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఎదుగుతారండి. and your children will sprout like olive trees. ఇలాంటి బల దగ్గర ఉంటే, సహవాసంలో ఉంటే, సంఘంలో ఉంటే నువ్వు చక్కగా ఎదుగుతావు. If you are around such a table and if you are in a fellowship in such a church, then you will sprout and blossom. ఆదాము అవ్వ దేవుని సహవాసం వదిలేరు, బయటికి నెట్టవేయబడ్డారు. Adam and Eve were kicked out of that Garden of Eden when they left the fellowship with God. నువ్వు ఎవరితో ఉంటున్నావు? Whom are you fellowshipping with? నీ సహవాసం ఎవరితో ఉంది? With whom is your fellowship with? ఆయనతో మన భోజనం చేయాలంటే, If we have to sit and dine with Him, ఆయనతో కలిసి భోజనం చేయాలంటే, if you have to sit with Him and dine with ఇదిగో Him, నేను తలుపు యొద్ద నిల్చున్నాను. God says, here I am at the ఎవరైతే నా తలుపు తట్టుతాడో whoever knocks that door, నేను వచ్చి I will come. నేనును ఆయన కలిసి ఇద్దరు భోంచేస్తాం. You and I will dine together. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. Revelations chapter 3 verse 20. విశ్వసించేవాడే నిత్య జీవంకి వెళ్తాడండి. The one who puts your faith will only attain or inherit the kingdom of God. కాబట్టి దేవుని బిడ్డలారా, My dear beloved, నాలుగో మాట, fourth పీట. footstool. పీట. Footstool. ఈ పీట ఎవరు తెలుసా? You know who that footstool is? మామూలు చిన్న పీటలు కాదండి. It's not that small tiny footstools that we have. పీఠాధిపతులు కాదండి. It's not about those ritual leaders. మోషే అగ్రపీఠాల మీద కూర్చున్న వాళ్ళు కాదండి. And those leaders who sat on those wonderful footstools. కొన్ని సంఘాలకు వెళ్తుంటాను నేను. When I visit few churches, పాస్టర్ గారు అక్కడ కూర్చుంటారు. a pastor sits there. పెద్దలు మాత్రం ఈ పీటల మీద కూర్చుంటారు. The elders of the church sits on these footstools. అక్కడ దేవుని స్థానంలో కూర్చుంటారు. And these leaders or the elders sits in such places meant for God. ఇక్కడ యేసుప్రభు ఉండడండి. There is no place for Jesus Christ there. సంఘంలో యేసుప్రభు ఉండడండి. And there is no Jesus Christ in that church. ఈ పెద్దలే ఉంటారు పీఠాలు. These elders will occupy those ఈ places. పీఠాలు చాలా పెద్ద పీఠాల మీద కూర్చుంటారు. They sit and put their feet on those అధికారం footstools. Authority. ఇలాంటి సంఘానికి అధికారించేవారు పెద్దలు కాదండి. And when they show their authority in their church as leaders or the elders, that's not the leadership. సంఘానికి క్రీస్తే అధికారిగా ఉన్నాడు. Jesus is the only head for the church. సంఘానికి శిరస్సు ఎవరండి? Who is the head of the church? క్రీస్తు. Jesus Christ. స్త్రీకి శిరస్సు ఎవరు? Who is the head of the woman? పురుషుడు. Man. మరి క్రీస్తుకి శిరస్సు ఎవరు? Who is the head of Jesus? దేవుడు. God the Father. ఇది క్రమం. This is the hierarchy. మరి ఈ క్రీస్తు అనే శిరస్సుని ఈ స్త్రీ మీద ఉన్న ఈ పురుషుని శిరస్సు తీసేస్తే, if you remove the head, the authority over a woman, which is a man, మరి సంఘాన్ని క్రీస్తుని ఈ శిరస్సు క్రీస్తుని తీసివేస్తే, in a church system, if you remove the head, who is Jesus, ఈ తలలేని సంఘంలా ఉంటది. that will be a church without శిరస్సు లేని సంఘంలా ఉంటది. that will be a church without head. క్రీస్తు తాలూకు బోధన ఉండదు. There won't be any teachings of క్రీస్తు Jesus. తాలూకు వాక్యం ఉండదు. There won't be any word of క్రీస్తు Christ. తాలూకు పరిశుద్ధాత్మ ఉండదు. There won't be the Holy Spirit of God. ఓనుగా నడుచుకొని వెళ్ళిపోతారు. It will be led by the flesh తన ఇష్టానుసారం వెళ్ళిపోతుంది. in their own ways. మరి సంఘం ఎలా డెవలప్ అవుతుంది? But how will the church grow? ఆకాశం నా సింహాసనము, Heavens are my భూమి నా పాదపీఠము. and earth is a footstool. ఎవరైతే ఆయన పాదపీఠం దగ్గర తగ్గించుకొని కూర్చొని వాక్యం వింటారో, Whoever humbles themselves and sits at the footstool and listens to the word of God, వారే ధన్యులు. those are the blessed ones. మార్త
మార్తా మరియ చూసినట్లయితే, when you look at Martha and Mary, మార్తా యేసు ప్రభువు రప్పించింది ఇంటి దగ్గరికి. Martha has invited Jesus Christ to her house. ఆమె ఇంట్లో ఉంది, వంటగదిలో ఉంది. And she has been really busy in the kitchen. కానీ మరియా, But Mary ఆయన పాదాల దగ్గర కూర్చుంది, sat at the feet of God. దేవుని వాక్యం వింటుంది. And she was listening to the word. ఉన్నతమైన ఆమె సంపాదించుకుంది. And she has attained something more precious than anything. చాలా మంది సంఘానికి వస్తారు, There are many people who come to the church. సంఘంలో కూర్చోరు, We do not sit in the church. బయట అక్కడక్కడ తిరుగుతుంటారు. We'll be roaming here and there. అది కాదు, అది కాదు, That's not the way. అది క్రమము కాదు. That's not the order of the church. సంఘానికి వచ్చినప్పుడు When you come to the church, దేవుని వాక్యం వినాలి. you need to listen to the word of God. హల్లెలూయా. Hallelujah. మన పీఠాల మీద కూర్చోవడానికి కాదు. We are not here to sit on thrones and footstools. మొదట ఆమె ఏం చేసింది? You know what that lady has done? గది కట్టించింది. She built a room for him. నీ హృదయంలో గదిలో దేవుని ప్రార్థన ఉండాలి. In your hearts there should be a room, and that room should be filled with prayer. రెండోది మంచం. The second thing is the cot. నీ భారాలను ఎలాగా యేసుక్రీస్తు మోపాడు, మోపబడిందో, The way that God has taken all our sins and all the burden on Jesus. అనేక ఆత్మ భారములు కలిగి ఉండాలి. You need to have the burden for the souls. మూడు, బల్ల. Third thing, the table. నీ సహవాసం అక్కడెక్కడ వారితో వీటితో కాదు. సహవాసం, Your fellowship shouldn't be with the worldly places. యేసుతో నీ సహవాసం కావాలి. Your fellowship should be with Jesus Christ. నాలుగు, పీఠ. Fourth thing, footstool. నీ వాక్యం దేవుని దగ్గరగా, నీవు సంఘానికి వచ్చినప్పుడు దేవుని దగ్గర సంఘంలో వాక్యం వినే బిడ్డగా ఉండాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని బిడ్డగా ఉండాలి. When you come to the church, your heart should be humble, and you need to sit at the footstool and should be inclined to listen to the word of God. నీవు దీపస్తంభముగా మారిపోతావు. And your lives will turn as lampstands. ఆమె హృదయంలో మంచి గొప్ప వెలుగు వచ్చిందండి. And her heart was filled with that glorious light. ఆ ఇల్లంతా కూడా వెలుగుతో నిండిపోయింది. Her home was filled with that light. దావీదు అని అంటాడు దేవుడు, దావీదుతో అంటాడు దేవుడు, God says this to David. దేవుడు అయిన యెహోవా యెరూషలేములో దావీదుకు ఒక దీపముగా ఉంచాడంటండి. God has placed David as a lamp or as light. గొర్రెపిల్లే దానికి దీపము, కాంతి అంటాడండి. గొర్రెపిల్లే దానికి దీపం. And Jesus is that lamp, and which shines that light on us. ఆ గృహానికి, ఆ సంఘానికి ఒక యేసుక్రీస్తే గొప్ప వెలుగుగా మారిపోయాడండి. And to that church, Jesus himself has turned as a great light. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. And the soul or the light that God has put in us is the light that God has ordained. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంటుంది. Proverbs chapter 10. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. Proverbs chapter 31, 18th verse. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదండి. She perceives that her merchandise is profitable. Her lamp does not go out at night. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. తన వ్యాపార లాభము రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. సో కాబట్టి రాత్రి వేళ నీ హృదయంలో ఉన్న దీపాన్ని, నీ సంఘంలో ఉన్న దీపాన్ని ఎప్పుడు కూడా ఆరిపోదండి. And the light in your homes and your heart should not be put off. లేవికాండం 24వ అధ్యాయంలో చదివినట్లయితే అహరోను నిత్యము కూడా సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఏమండి ఆ దీపస్తంభం వరకు నిత్యము వెలిగినట్లకు ఆ ప్రమిదల కొరకు ఆ దీపము వెలిగిస్తూనే ఉంటాడండి. In the book of Leviticus chapter 24, Aaron, the whole night, all the time, without ceasing, you always make sure that the light is still lit. ఆరిపోయిన దీపాలని దైవ సేవకుడు నిత్యము కూడా దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఆ సంఘ బిడ్డల్ని వెలిగిస్తూనే ఉండాలి. The role of a shepherd or the pastor is to light such lamps who have gone off, and that is his duty. నీ ఇంటిలో ఏముంది?
What is there in your home? మీ గృహంలో ఏముంది? What is there in your house? ఒకసారి ఆలోచన చేయండి. Let's question ourselves. నీ ఇంటిలో అసూయలు ఉన్నాయా? What is there in your place? Is కక్షలు ఉన్నాయా? jealous, కక్షలు ఉన్నాయా? strife, క్రోధాలు ఉన్నాయా? anger, అసూయలు ఉన్నాయా? jealousy, భేదాలు ఉన్నాయా? differences? విమతములు ఉన్నాయా? విమతములు, అసూయలు. Okay, jealous. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. Galatians chapter 5:19. యోహాను 15వ వచనంలో రాయబడి ఉంది. 1 John verse 15. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. Mark chapter 7 verse 23. కాబట్టి దేవుని బిడ్డలారా, My dear beloved, మన దీపాలు వెలగాలంటే, if our lamps need to always, గొల్లరాలి ఇంట్లో ఈ 5 వస్తువులు ఎలా ఉన్నాయో, the way that this woman has set up these 5 things, నీ ఇంటిలో కూడా ఈ 5 అద్భుతమైన కార్యాలు, వస్తువులు ఉన్నట్లయితే నువ్వు గొప్పగా వెలుగుతావు. you will shine and your light will shine among nations if you have these 5 attributes, characteristics, or you put these 5 things in place. సమరయ స్త్రీని వెలిగించాడండి యేసు ప్రభు. God lit the life of జక్కయ్యని వెలిగించాడని యేసు ప్రభు. జక్కయ్యని వెలిగించాడు యేసు ప్రభు. Zacchaeus. Yes, lit his life. పౌలుని వెలిగించాడండి యేసు ప్రభు. He's enlightened the life of Paul. కుంటివారిని వెలిగించాడండి. Deaf and dumb. మరి సంఘం అనే నీవు స్త్రీ, నువ్వు ఎవరిని వెలిగిస్తున్నావు? Church, in fact, the women, whom are you enlightening? ఆరిపోయే దీపాలుగా ఉన్నాయా? Are we like those turned off lights, వెలిగే దీపాలుగా ఉన్నాయా? or are those the lights which are shining? ఒకసారి ఆలోచన చేయండి. Let's question ourselves. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. వెలిగించాలండి దీపం, ఆరిపోకదండి దీపం. ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదండి. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిడంటే మన జీవితాలు మహా బ్రతికితే 50 సంవత్సరాలు అందరూ నిండిపోయాయి. ఒక 20 సంవత్సరాలు ఎలా ఉంటుందో మన జీవితం మనకు తెలియదు. మన దీపం వెలుగుతూనే ఉండాలి. ఆయన వెలుగులో మనం వెలుగు సంబంధాలుగా ఉండాలి. కాబట్టి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఎవడ నీడ మనకు అక్కర్లేదండి. యేసు నీడ మనకు కావాలి. Our life is like a vapor in a bubble. We do not know when it will be put off, but before that we need to rise up. We need to think and embrace God and ask Him to light our lamps. యేసు క్రీస్తు నీకు నీడగా ఇస్తారండి. God is the one who gives that rest యేసు and క్రీస్తు shadow. నీకు వెలుగండి. And God is the one who gives you the light, and He is the light Himself. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు. అవును, ఆ పునాదిలో మనం కట్టుకోవాలి. ఆ పరలోకములో ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండాలి. We need to build on that foundation, and we need to go to that place, a place where we always be shining. ఇటు కృప మీకు అందరికీ తోడే ఉండగా